స్కాచో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ట్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా తెచ్చుకోనైనా ఈ పాపలే లేకపోతే డుమ్ 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 లో కాడికే ఆక్సిజన్ అందం అందం సో run put your hands up and say let's have some fun. Hi, hello and welcome to KICK Kick. అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ అందరి కళ్ళల్లో భయం చూడబోతుంది. ఎందుకంటే నేను మొదలెట్టే ముందు కవిత చెప్తాను కాబట్టి. ఆకాశంలో మేఘాలు చూడొచ్చు, చెట్టుకు ఆకులు చూడొచ్చు, బ్యాంకులో డబ్బులు చూడొచ్చు, పోస్ట్ ఆఫీస్ లో ఉత్తరాలు చూడొచ్చు. కానీ ఈ కిక్ షోలో నా కవితలు విన్నాక మీ కడుపులో తిప్పొచ్చు. రాఘవయ్యా మహారాఘవయ్యా రాఘవయ్యా మహారాఘవయ్యా. ఓకే, ఈ అద్భుతం అయిపోయింది కాబట్టి ఇక షో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవాళ షోలో 2 గ్యాంగులు ఉంటాయి యాజ్ యూజువల్ గా. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక సత్తదియ్యదు కూడెక్కు పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో. నలుగురు బీభత్సంగా డాన్స్ చేశారు. అసలు ఆ పాటకి ఇలా కూడా చేయొచ్చిన విషయం నాకు తెలియదు ఈ రోజు వరకు. వెరీ గుడ్, సూపర్ ఎనర్జీ. మీ పేరు? అనుష. అనుష, ఏం చేస్తుంటారు? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్, ఫస్ట్ టైమా? అంటే ఇప్పుడు ఇంత మంది ముందు చెప్పడం అవసరమా? పర్లేదు, వద్దులేండి. జరుగుతూ ఉంటాయి అలా కాలేజ్ అన్నాక. బంకులు బాగానే కొడుతున్నారా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్తా. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్తారు, అదొక్కటి మానలేకపోతున్నారు. మెసేజ్ పెడతారు కదా కాలేజ్ వాళ్ళు. అది ట్రై చేశాను నేను ఎగ్జామ్ అప్పుడు కూడా మానేయడానికి. అండ్ మీరు? నా పేరు శ్రావణ్. శ్రావణ్, ఆర్టిస్ట్. సో ఫ్రీ టైం దొరికినప్పుడు ఏమైనా డాన్స్ గానీ సింగింగ్ గానీ? అస్సలు సమస్య. సినిమాలు బాగా చూస్తావా? ఎవరి ఫేవరెట్ హీరోయిన్? కాజల్. కాజల్. ఇదిగో నీకు విషయం చెప్తా, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడి, వదిలి లాంటిది. అండ్ ఎస్, మీ పేరు? అనన్య. అనన్య. ఎస్ అనన్య, చెప్పు ప్రదీప్. ఏం చేస్తుంటారు? ఏం చేయాలని ఆలోచిస్తుంటాను. మంచి డెసిషన్ అమ్మా. నేను కూడా అలా ఆలోచించి తెల్లంటికి వచ్చాయి. సో ఇంకేం చేస్తారు ఫ్రీ టైం దొరికినప్పుడు? ఈవెంట్ ప్లానర్. నేను ఈవెంట్ ప్లానర్ చేస్తుంటారు. సో బిజీగా ఉంటారు, ఈవెంట్ ఉన్న రోజు అసలు ఖాళీ ఉండదు. పాటలు పాడడం ఇలాంటివన్నీ అలవాట్లునే? నీ షో వస్తున్నప్పుడు ఎవరు ఛానల్ చేంజ్ చేయకుంటూ చూస్తుంటాను. ఎవరు ఛానల్ చేంజ్ కాపలాగా ఉంటారు. బికాజ్ ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రదీప్. అయ్యో, అందుకే మాకు అన్ని రేటింగ్లు వస్తున్నాయి మన దగ్గర. సో ఇది కాకుండా ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ లెవెల్స్ లో? ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? వచ్చావా ఇటు? ఏదో ఒక రోజు నీ పక్కన యాంకరింగ్ చేయాలనేది నా ఆశ. వామ్మో, బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ మీరు? సాగర్. సాగర్, ఏమైంది సాగర్? ఎందుకు ఎవరైనా అన్నారా నేను? ఏం లేదు అసలు. ఎందుకు భయంగా ఉన్న వాళ్ళ కోపంగా? అదేం లేదు, మీ ముందు ఉన్నానని. ఏమైనా విలన్ లాగా రౌడీ షీటర్ లా ఉన్నానా? అవునా? సో స్వీట్, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నారు? బిఎస్సీ ఫస్ట్ ఇయర్. బిఎస్సీ ఫస్ట్ ఇయర్. సో గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా లేదా బయట? గర్ల్ ఫ్రెండ్ అంటూ మనకి ఎవరు లేరు. ఎవరు? మనకంటూ ఎవరు లేదు, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ అంటూ నువ్వు ఉన్నావా? అదేం లేదు. అలా ఏం లేదు, నువ్వు సిగ్గుపడకలాగా ఆవిడ తెలిసిపోదు. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అడగండి. ఒక అతను కార్ లో వెళ్తుంటాడు, కార్ లో ఒకరికే సీట్ ఉంది, చాలా వర్షం వస్తుంది, ఆ రోజు బస్సులు బంద్. బస్ స్టాప్ లో తన లవర్, బెస్ట్ ఫ్రెండ్, ఒక పేషెంట్ ఉంటాడు. ముగ్గురిట్లో ఎవరిని తీసుకెళ్తే ముగ్గురు సాటిస్ఫై అవుతారు? సీట్ మాత్రం ఒకరికే ఉంది. సో తను ఏం చేయాలి? ఆ ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారు? నన్ను పెట్టావా? కార్ లో ఒక సీటే ఉంది, బాగా వర్షం పడుతుంది, బస్ స్టాప్ లో బెస్ట్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, పేషెంట్ ఉన్నారు, ఒక సీటే ఖాళీగా. ఓకే, ఏం చేస్తానంటే నేనైతే నేను కార్ దిగిపోయి గర్ల్ ఫ్రెండ్ కార్ నడపమని పేషెంట్ కూర్చోబెట్టి హాస్పిటల్ పంపించేసి నేను నా బెస్ట్ ఫ్రెండ్ వర్షంలో. ఇట్స్ నాట్ రొమాంటిక్. ఆ రొమాంటికే కాదు అంటే, ఎందుకంటే
గర్ల్ ఫ్రెండ్ బస్ స్టాప్ లో వదిలేస్తే ఎవడో ఒకడు అందుకని Late. సేఫ్టీ హాస్పిటల్ కి పంపించేస్తా పేషెంట్. పని అయిపోద్ది నేను హాస్పిటల్ కి ఎట్లా పంపిస్తావు? ఇంకా థింక్ డిఫరెంట్. సారీ పోనీ మీరు ఆన్సర్ చెప్పండి, అది నేను అనుకున్నదో కాదు చూద్దాం. ఫ్రెండ్ కి కార్ ఇస్తాడు, ఆ పేషెంట్ ని పంపిస్తాడు. గర్ల్ ఫ్రెండ్ తోని నైట్ మొత్తం అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తాడు. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. అమ్మ మా తల్లే, చాలా బాగుంది, చాలా అద్భుతమైన సిచ్యువేషన్ ఇది. జీవితంలో ఎవ్వడికి గుర్తు సిచ్యువేషన్ పెట్టుకోండి, రాకూడదు. ఎవరికైనా పనికొస్తుంది. సో మీ గ్యాంగ్ ఏ పేరు పెడతారు? మేము లాజికల్ గా ఆలోచిస్తున్నాం కాబట్టి లాజిక్ గ్యాంగ్ పెట్టండి. ఓకే, మీ గ్యాంగ్ పేరు లాజిక్ గ్యాంగ్. మరి మీ పోటీగా ఎవరు వస్తారో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెం. జాన జిగర్ ఆओ మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను కలిగినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 కో. జాన్ జిగర్ ఆవు మేరే జాను, నీ పంచులోని పవర్ కేము నేను పెద్ద ఫ్యాన్. సో నలుగురికి వెల్కమ్ వెల్కమ్. సూపర్ గా డాన్స్ చేశారు, అసలు చాలా బాగుంది. మీరే పొగడాడు. ఫస్ట్ టైం మిమ్మల్ని నేనే పొగిడాను ఈ డాన్స్ కి. ఇచ్చివల్లారా, నా డాన్స్ అంతకంటే దారుణంగా ఉంటుందని అర్థం అనమాట. మేడం గారు ఎందుకు భయాలందల కరారులో ఉన్నారు ఆవిడ? అది నిన్ను చూసిన ఆనందంలో రావట్లేదంట పాప అమ్మాయికి. మాట్లాడుతుంది కదా మరి. ఓకే, మీ పేరు? సుప్రియ, సుప్రియ. ఏం చేస్తుంటారు? బిఎస్సి మైక్రోబయాలజీ. బాగా కష్టంగా లేదు అది? ఏమీ లేదు, ఆ? కాలేజ్కి వెళ్తే కదా కష్టంగా ఉండేది. కష్టంగా ఉండేది. వెళ్ళినా అవే మార్కులు, వచ్చినా అవే మార్కులు. ఆ, నిన్ను ఫాలో అవుతున్నాను కదే. టెన్షన్, కానీ మీరు యాంకరింగ్ చేయట్లేదా? అలాగా నీ బాటలో నడుస్తున్నాను, నువ్వు వేసావుగా బాట, దాని వెనకే వస్తున్నాం మేము. తెచ్చుకుని వచ్చుంటారు ఒక ప్యాకెట్ బిస్కెట్లు. ఇది కాకుండా, కోర్స్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా? యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్ అమ్మా, చేస్తూ ఉండు నువ్వు అలా. చేస్తూనే ఉంటాను. మాస్టర్ మీరు? నా పేరు ఆనంద్. ఏం చేస్తుంటావు ఆనంద్? బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది సార్. ఓ, అయిపోయిందా? అయిపోయింది. Okay. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చా, 2 సినిమాలు చేశాను. ఐ మీన్ వర్కింగ్ లో ఉన్నా ఇంకా. సూపర్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో, నా పేరు అల్తాఫ్. సో అల్తాఫ్, ఏం చేస్తావు? నేను కానీ చిన్నగా ఆర్టిస్ట్ గా ట్రై చేస్తాను. సూపర్. సో అంటే ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇష్టం? చిన్నప్పటి నుంచి చిరంజీవి ఎస్పెషల్. ఏదైనా మంచి డైలాగ్ చెప్పా. మీ బాబాని పడేయాలంటే ఇలాంటి డ్రెస్సులలో పడాడు తెలుసా? మరి ఎలాంటి డ్రెస్సులు? సినిమాలలో హీరోయిన్ వేస్తాడు చూడు, మోడల్ డ్రెస్సులు వేసుకోవాడు. ఎల్లు, మీ బాబా స్పాట్ లో పడిపోతాడు. అంటే ఇటేటో చూసి చెప్పావు కదా, ఇక్కడ ఏమైనా ఉన్నారు. బట్ సూపర్ చెప్పు, ఎందులో ఈ డైలాగు? ఇంకా రాలేదు. ఓ, ఇంకా రాలేదా? అదే కొత్తగా ఉంది ఏంటి అనుకున్నా. సూపర్. అండ్ ఎస్, మీరు? నా పేరు ప్రియా సార్. సార్ అంటే ఇంటి పేరా ప్రియా సార్? నన్ను అందరూ నువ్వు నువ్వు అని పిలిచారు కదా సార్, కొంచెం రెస్పెక్ట్. వద్దమ్మా, ప్రదీప్ అని పిలు. నా పేరు ప్రియా. ఒక మూవీలో చేశాను హీరోయిన్ గా. సో ట్రై చేస్తున్నాను ఆర్టిస్ట్ గా అండ్ యాంకర్ గా. సూపర్. కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ అస్సలు వదలకు. అంటే నీకు నచ్చింది కాబట్టి ఎప్పటికైనా మీతో పాటు పక్కనే యాంకరింగ్ చేయాలని. బాబు, ఈ జీవితానికి టిస్టులు చల్లేనా? సో స్వీట్. తప్పకుండా ఆ రోజు అతి త్వరలో రావాలని కోరుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం వీళ్ళు లాజిక్ గ్యాంగ్ అని పెట్టుకున్నారమ్మా వీళ్ళ గ్యాంగ్ పేరు. ఎందుకంటే నన్ను ఒక అద్భుతమైన క్వశ్చన్ అడిగారు, అందుకని వాళ్ళ గ్యాంగ్ ఆ పేరు వచ్చింది. మీ గ్యాంగ్ పేరేంటి? మేము మా పర్ఫార్మెన్స్ తో మ్యాజిక్స్ చేస్తాం కాబట్టి మా పేరు మ్యాజిక్ గ్యాంగ్. సో మీ గ్యాంగ్ పేరు మ్యాజిక్ గ్యాంగ్, అండ్ ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు లాజిక్ గ్యాంగ్. సో లాజిక్ గ్యాంగ్, మ్యాజిక్ గ్యాంగ్ ఇప్పుడు ఆడతారు ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలాలో ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. ఎవరా ఇద్దరు? అనుష, సాగర్. అనుష అండ్ సాగర్, కమ్ ఆన్. ఇప్పుడు మ్యూజిక్ వస్తుందమ్మా, దాని తర్వాత నీకేం అర్థం అవ్వదు. ఓకే, మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. లైక్ కొట్టు, లైక్ లై కొట్టు, లై కొట్టు, లుడ్డు, లైక్ కొట్టు, లై కొట్టు, లుడ్డు, కొట్టు, లుడ్డు, కొట్టు, లై కొట్టు.
లోటు కొట్టు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ప్రెస్ బై ప్రెస్ ప్రెస్ బీస్ ప్రెస్ వీల్స్ PRESS అబ్బోబో బ్రింజాల్. ప్రెస్ 2 days పడుతుందమ్మా. బ్రింజాల్ హలో బ్రదర్. హలో హలో బ్రదర్ బ్రీతిన్ బ్రదర్ హలో హలో బ్రదర్ హలో బ్రదర్ బ్రదర్ హలో బ్రదర్ హలో క్లైమాక్స్ క్లైమాక్స్ రై క్లైమాక్స్ మ్యాక్స్ క్లైమాక్స్ లై క్లైమాక్స్ లై క్లైమాక్స్ లై ఫ్రాక్స్ క్లైమాక్స్ లై అలాంటి పదాలు ఉన్నాయి అసలు మ్యాక్స్ ఓకే ఏ భాషలోనే ఉన్నాయా క్లైమాక్స్ మరి లై క్లైమాక్స్ మగ్గులో ఎగ్ మగ్గు బడు మగ్గు బడుగు మగ్గు బై మగ్గు మగ్గు ఫాస్ట్గా ఫాస్ట్ మగ్గులో ఎగ్గు మగ్గు బడ్ మగ్గు 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 లో దో ఎగ్గు Fast. ఎగ్గు మగ్గులో ఎగ్గు మగ్గులో ఎగ్గు వెరీ గుడ్ సూపర్. బ్రేకప్ 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 వెరీ గుడ్ సూపర్. రంబా రాంబాబు రంబ లంప రంబ లం రంబ లంప రంబ లం రంబ కట్ రంబ లంప రంబ రంబ రాంబాబు రాంబాబు ఫస్ట్ రంబ రాంబాబు రంబ రాంబాబు రాంబాబు బాబు రాంబాబు రంబ రాంబాబు రంబ ఏడుంటది పైన ఉంటుంది చూపు బాబు రాంబాబు రంబ రాంబాబు తెలుగు ఇంగ్లీష్ హిందీ మలయాళం కన్నడ ఉర్దూ వీటిల్లో ఎక్కడ దొరకని భాష ఒకటి మాట్లాడావు నువ్వు. ఈ రౌండ్ మొత్తం కొత్త కొత్త పదాలని కనిపెట్టాను. లంప అంటే ఏంటి నాయన? రంబా రాంబాబు అని చెప్తుంది ఆవిడ. అండ్ బ్రేకప్ కరెక్ట్ గా చెప్పావు. మగ్గులో ఎగ్గు క్లైమాక్స్. హలో బ్రదర్ చెప్పావు. ప్రెస్ మీట్ చెప్పలేదు. లైక్ కొట్టు చెప్పలేదు. సో మొత్తం 3 రైట్ ఆన్సర్లు ఇచ్చాను. సో 300 పాయింట్స్. ఓకే సో లాజిక్ గ్యాంగ్ 300 పాయింట్స్ ట్రై చేశారు. అందరూ తప్పలేదు కదా, బాగా ఆడినట్టే. కొత్త కదా అందరికి. లాజిక్ గ్యాంగ్ యా మీ గ్యాంగ్ నుంచి ఎవరా? ఇద్దరు. ఆనంద్ ప్రియ. ఆనంద్ అండ్ ప్రియా రండి, కమాన్. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే తను తేలేలా. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Salon. ద టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. చీచి చాచా. చీచి చాచా సిలిండర్. చీచి చిచ్చి చాచా చాచా. దాని ముందు చిచ్చి చాచా. పెళ్లి సంబంధం. పెళ్లి సంబంధం పెళ్లి పెళ్లి సంబంధం పెళ్లి సంబంధం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ సూపర్. రెండోసారి చచ్చాను. రెండోసారి రెండోసారి ఇంకో శాంతి. రెండోసారి డిస్కో శాంతి. టూ 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 రెండోసారి 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 చచ్చాను. పాస్ పాస్ పాస్. వేడి మజ్జిగ. వేడి ఫ్యాట్. వేడి మజ్జిగ వేడి ఫ్యాన్. హాట్ హాట్ వేడి ఆన్ ఆఫ్. వేడి మజ్జిగ ఫ్యాన్ ఆఫ్ అనా? వేడి మజ్జిగ ఏంటి? వేడి ప్యాంట్. వేడి పేరెంట్స్. హాట్ హాల్. వేడి మజ్జిగ నీకు పెచ్చుంది భయ్యో. లవ్ చెయ్యకు. లవ్ చేయకు లవ్ చేయొద్దు. చేయకు లవ్. లవ్ కరెక్టే. చేయకు లవ్ చేయొద్దు. చేయకు కు. లవ్ చేయకు. వెరీ గళ్ళ చొక్క. గల్ల చొక్కా
గల్ల కళ గల్ల చొక్కా కళ్ళ దొబ్బయ్య కళ్ళ దొబ్బయ్య గల్ల చొక్కా తెల్ల చొక్క నల్ల చొక్క గల్ల గల్ల చొక్కా నల్ల చొక్క గల్ల గల్ల చొక్కా నల్ల చొక్క తెల్ల చొక్క ఆ, గల్ల తెల్ల చొక్కా చొక్క గల్ల చొక్కా గల్ల చొక్కా తెల్ల చొక్క గల్ల అదేంటి ఊ గల్ల అంటుంది? చొక్కా బాస్ బాస్ 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులుంటాడా ఆడ నలుగురు 6 నలుగురా? అడుగులు ఉంటాడా హాలు 6 అడుగులు ఉంటాడా? చాలా కష్టపడ్డావు ఆయన, అద్భుతాలు సృష్టించావు నువ్వు కూడా. లాస్ట్ లో ఆవిడ చెప్దాం అనుకుంటోంది 6 అడుగులు ఉంటాడా. అండ్ గళ్ళ చొక్క, నువ్వు తెల్ల చొక్క 5 సార్లు చెప్పు. ఫస్ట్ వినపడలేదాన్ని వినపడలేదా? అయ్యో అదేంటి? సో గళ్ళ చొక్కా చెప్పలేదు. లవ్ చేయకు రైట్ ఆన్సర్. వేడి మజ్జిగ అంటే అసలు స్విచ్ తాట రావు. ఆన్ ఆఫ్ అన్నావు నువ్వు. దానికి నువ్వు వేడి మజ్జిగకి సంబంధం లేదు. రెండోసారి చచ్చాను, పెళ్లి సంబంధం వస్తుంది త్వరలో, అది కరెక్ట్ చెప్పావు. చీచీ చాచా చెప్పావు. సో మొత్తం కలిపి 3 రైట్ ఆన్సర్. లవ్ చేయకు, పెళ్లి సంబంధం, చీచీ చాచా. 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. లాజిక్ గ్యాంగ్ 300, మ్యాజిక్ గ్యాంగ్ 300. ఫస్ట్ రౌండ్ లో 300, ఇట్ సైడ్ కూడా ఫస్ట్ రౌండ్ లో 300 కాబట్టి సేఫ్ గా ఉన్నాం. అవతలకి ఎక్కువ వస్తే బాధపడాలి కానీ సేమ్ వచ్చినప్పుడు మనం అందపడాలి. ఓకే, సో ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ లో మీ గ్యాంగ్ లో ఉన్న లేడీస్ మన లేడీ బాస్ వచ్చి ఈ రౌండ్ ఆడతారు. మీ టీమ్ కి స్కోర్ తీసుకొస్తారు. రైట్, సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, సో వీడియో చూపిస్తాను. వీడియో అయిపోయాక క్వశ్చన్ అడిగి గో అంటాను. క్వశ్చన్ గో అనగానే మీరు వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తెచ్చి నాకు ఇవ్వండి. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఆన్సర్ అడుగుతాను. రైట్, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏంటి నీ తోలాపరం ఇక్కడ, నీ బ్రోకర్ నాయాలా? రేయ్, నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చా. అవును, నువ్వు అన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను రా. రేయ్, ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా. రేయ్, నువ్వు చూడటానికి ఎర్రిబాబులో ఉంటావు, ఏయ్ వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి, నిన్ను నీ చెంచలక్ష్మి నేను కలుపుతాను. నన్ను నమ్ము. ఉమ్ము కాదురా, నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది నమ్మొచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు, చావు లేనట్టేగా? విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నాం. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే, స్విమ్మింగ్ పూల్ లో చల్లారి పెట్టుకుంటున్నాడేవరా? మీరు చూసిన ఈ వీడియోలో సూసైడ్ చేసుకోవడానికి ఏ టైం ఫిక్స్ చేసుకున్నారు? గో. అమ్మా, అలా వెళ్ళారేంటమ్మా సుడిగాల్లాగా? ఓకే, ఇట్రా ఇట్రా. ఏంటి ఆన్సర్? 12 రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏంటి నీ తోలాపరం ఇక్కడ, నీ బ్రోకర్ నాయాలా? ఓకే, 200 పాయింట్స్ వచ్చి మ్యాజిక్ గ్యాంగ్ ఇప్పుడు 500కి వెళ్ళింది. అమ్మా, అది నువ్వు గెంతుతున్నట్టే ఉంది కానీ చాలా ఫాస్ట్ గా వెళ్ళి వచ్చేస్తావు. జాగ్రత్త అమ్మా. హైట్ కదండి. హైట్ కదా అమ్మా, అదే కాళ్ళతో ఎగురుతున్నావు, బెలూన్తో ఎగురు ఈసారి. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. ఎంట్రీ ఇంత షార్ప్ గా ఇచ్చారు. ఎవరమ్మా మీరు? ఎంట్రీనే కాదు సార్, మేము కూడా షార్పే. వెరీ గుడ్. ఏం కావాలమ్మా? సింపుల్ సార్, నాకు నా ఫ్రెండ్స్ కి మీ కాలేజ్ లో జాబ్ కావాలి. మా కాలేజీలో జాబ్స్ లేవు కదమ్మా. ఏం పర్లేదు సార్, ఏదో జాబ్ క్రియేట్ చేసుకుని మేమే ఎంటర్ అయిపోతాం. శాలరీ లేదు, సర్వీస్ ఫ్రీ. ఎందుకమ్మా? నేను మీ కాలేజ్ లో ఒక అమ్మాయిని పడగొట్టాలి సార్, అందుకని. వాట్ ఆర్ యు టాకింగ్?
నువ్వు అమ్మాయిని పడగొట్టడం కోసం మీకు మీరే జాబ్లు క్రియేట్ చేసుకుని స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అని నాకే చెప్తారా? గెట్ అవుట్ అమ్మా. చిన్నప్పటి నుంచి దోపిడీలు చేశా, ధర్నాలు చేశా, రౌడీజం చేశా, గుండాయిజం చేశా. ఫైనల్ గా మంత్లీ మెయింటెనెన్స్ కోసం మర్డర్లు చేసే స్టేజ్ కి ఎదిగా. ఏదో కొంచెం రిఫ్రెష్ అవుదామని క్రైమ్ స్టోరీ లాంటి నా లైఫ్ ని లవ్ స్టోరీగా మార్చుకుందాం అనుకున్నాను. మరి దానికో లవర్ కావాలి కదా సార్? కావాలి కదమ్మా. మీరా ప్రిన్సిపల్స్ మార్చుకోండి. ప్రిన్సిపల్ మీకంటే డబ్బుకు పడిపోయా గల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ బెటర్ సార్. అతన్ని మనీతో కొడితే మెనీ జాబ్ చేస్తాడు. అక్కడ పద్మావతి అనే అమ్మాయి ఉంది. ఏదో అమ్మాయికి లైన్ వేసుకుంటూ బతికేస్తానులేండి. ఆగమ్మా, ఇన్ని క్వాలిటీస్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి నిన్ను ఆ కాలేజీకి ఎందుకు పంపిస్తాను? యు ఆర్ అపాయింటెడ్ ఇన్ మై కాలేజ్. థ్యాంక్స్ అమ్మా. అయినా అలాంటి జాదుగాడికి మన కాలేజీలో జాబ్ ఎందుకు ఇచ్చారు సార్? ఆ పద్మావతి ఎవరో కాదు, నా కూతురు. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది యాక్టర్లు ఉన్నారు? గో. పడతావమ్మా, ఇందాక నుంచి చెప్తానే నువ్వు పడతావా? తైలిందమ్మా. ఇంజిన్లో పార్ట్స్ ఓకేనా? మీరు డ్రింక్ ఇవిడేంటో లెక్కలేసుకుంటున్నాను. గాల్లో మాట్లాడుకుంటుంది ఈవిడ. సో డైమండ్ తెచ్చావమ్మా? డైమండ్ తెచ్చావు, కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు డైమండ్ ఇచ్చే టైంకి నువ్వు బెలూన్ మీద లేవు. అంది వేలో పడిపోతావు, నా చేతిలో ఇచ్చెళ్ళావు. సో డైమండ్ ఇచ్చింది మీరు కాబట్టి ఆన్సర్ 6. ఓకే ఫైనల్. యా, వెరీ గుడ్, సూపర్. క్లాప్స్ కొట్టండి. 6 is the wrong answer. minus 100 points. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓకే, సో రెండు వీడియోలు అయ్యా? రెండు అయ్యాయి. మన దాంట్లో 100 పోయింది. ప్రాబ్లం ఏం లేదమ్మా. అసలు యాక్చువల్లీ వెనకాల 4 ఫ్రెండ్స్ నుంచున్నారు. ఎన్టీఆర్ 5, ప్రిన్సిపల్ 6, దాని తర్వాత ఆఫీస్ బాయ్ 7. సో ఒక 100 పోయినా పర్లేదు. నెక్స్ట్ దాంట్లో ఇంకో 200 యాడ్ చేసుకుని 400 చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాంగా. వెరీ గుడ్. థర్డ్ వీడియో. నీ మరదలు ముగ్గులు బాగేసిందిరా. అబ్బా, ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద, పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు ముద్దానా. బొమ్మాలి ఇక్కడికి రా. మళ్ళీ దాని ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతాను చూడు. ఇది గొబ్బెమ్మ కాదు, గొబ్బె అమ్మమ్మ. అయ్యో, మీ అక్కేదే లోపల పూలుకొస్తుంది. వచ్చా అమ్మదేవి, నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా. దా వచ్చి తీసుకో. ఏంట్రా, ఏం చేసావురా? ఏంటి సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నా ముగ్గు మీద కోడి పెంట వేసేసాడు. అయ్యో, యు మీన్ కోట్ పెన్? ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో అవికా కౌర్ హీరోయిన్ తనలో ఎన్ని రకాల పూలున్నాయి? గో. అమ్మో, నాకు భయం వేస్తుంది అయ్యా వీళ్ళు ఆడుతుంటే. అమ్మా. ఓకే, ఆన్సర్ 2 సార్. 2 ఏవేంటి? ఒక 2 అంటే ఏదో చెప్పాలిగా. రెడ్ వైట్. రెడ్ వైట్. మల్లెలు కనకం. రైట్ ఆన్సర్, 200 points. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. సో ఇప్పుడు లాజిక్ గ్యాంగ్ 200 లో ఉంటే మ్యాజిక్ గ్యాంగ్ 700 కి వెళ్ళారు. వెల్ ప్లేడ్, సూపర్.
ఆవిడ మరి బీభత్సంగా పరిగెట్టుకుంటూ వెళ్తుందమ్మా, మామూలు స్పీడ్ కాదు ఆవిడ. నాకు అడ్డం వస్తుంది. అడ్డం వస్తుందా? ఈసారి కాలడ్డం ఓకే, వెరీ గుడ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, జాగ్రత్తగా ఆడండి. క్వశ్చన్ కొంచెం టఫ్ ఉంటుంది, రైట్? బొమ్మ పడుద్దిలో 4th వీడియో. సిల్కరే కదరా? అవును సార్. పిలవరా. అమ్మా భయ్యాకి దొరికేశారు. సైకిల్ పట్టుకో. రైట్. పిలిచారేంటి భయ్యా? మీ బావాలు చేసేది తప్పు కదరా? అయ్యి ఉండొచ్చు భయ్యా. అయిండొచ్చేంట్రా, నీకు తెలీదా? తెలిసి ఉండొచ్చు భయ్యా. నీకు తెలుసా తెలీదా? భయ్యా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి భయ్యా. మా బావ కూడా కాబోయే మినిస్టరే భయ్యా. మా పెద్ద సీఎం రా. అయితే ఏంటి రెడ్డి? సరే సార్. ఎక్స్ట్రాలు చేసావనుకో ఇక్కడికి కూడా అంబులెన్స్ దూరేస్తాయి. భయ్యా మదర్ ప్రామిస్ భయ్యా, మా బావలు వచ్చాగాడు భయ్యా. నేను అప్రూవర్ గా మారిపోతాను భయ్యా. నీకు సపోర్ట్ చేస్తాను భయ్యా. నన్ను వదిలిపెట్టు భయ్యా. పో. థ్యాంక్ యూ భయ్యా. మీరు చూసిన ఈ వీడియోలో పోసాని కృష్ణ మురళి గారి ప్యాంటు కలరు ఏమిటి? గో. చెప్పా ఇలా ఇది. ఓకే అమ్మా మేడం గారు, ఇలాగే ఇదివరకు ఒకసారి ఛాన్స్ వచ్చింది, ఉన్నది కూడా పోయింది. ఈసారి మళ్ళీ ఛాన్స్ వచ్చింది, కాపాడుకో తల్లి. ఆన్సర్ రెడ్. No, I'll change. Hey, let me think. పోసాని కృష్ణమురళి గారు కూడా నేను కాపాడలేరు. Shut up, Anta. ప్యాంట్ అంటే మా ఊర్లో ఇదమ్మా. అదా గ్రీన్. నాకు ఆప్షన్ ఇస్తున్నావు, నువ్వు ఆన్సర్ ఇస్తున్నావా? బ్లూ. గ్రీన్ ఫిక్స్ గ్రీన్. నాకు గిఫ్ట్ ఇస్తుంది. చలో గ్రీన్. ఎంజాయ్. పండగ చేసుకో. పండగ చేసుకో. డ్రమ్ బిల్లుతో మనకు అవసరం లేదు. ఓకే, ఏం జరిగినా సరే మీరు లేవద్దు ఇక్కడి నుంచి. ఓకే, ఏదో తాడో పేడో తేల్చుకుని బ్రేక్ ఇచ్చుకుందాం మనం. మ్యూజిక్ వినిపించినా లేవద్దు, సమస్య లేదు. ఓకే, ఇది నీకు, ఇది నీకు. ఇప్పుడు నాకా ఆయన ప్యాంట్ కలర్ గ్రీన్ అని నువ్వు చెప్పావు కదా. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సూపర్ రే గలి గలి లొలి లొలి చేసేద్దాం. ఓకే, సో లాజిక్ గ్యాంగ్ విత్ 400, మ్యాజిక్ గ్యాంగ్ విత్ 700. వెల్ ప్లేడ్. మనం ఇప్పుడు వచ్చాం మూడో రౌండ్ కి. మూడో రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్, ఎవరు ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. సో మీ గ్యాంగ్ లో ఎవరు వెళ్తున్నారు ఇటు వెళ్ళండి, మీ గ్యాంగ్ లో ఎవరు రెడీ అవుతారు ఇటు వెళ్ళండి. థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. ఓకే, సో లాజిక్ గ్యాంగ్ మీ వాళ్ళు బాగా ఆలోచించి ఇద్దరు రెడీ అయ్యి వస్తా అన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎవరు మీరు ఇలా ఉన్నారేంటి? నేను డైరెక్టర్, నేను నా హీరోయిన్. తను ఈవిడ హీరోయిన్, అతను ఆవిడ నా హీరోయిన్. అతను ఆవిడ మీ హీరోయిన్. ఓకే, ఈమె ఇతను డైరెక్టర్. అవును. అద్భుతాలు సృష్టించండి. ఓకే, వెరీ గుడ్. కృష్ణానగరే మామా, కృష్ణానగరే మామా, సినిమారే లైఫ్ మామా, లైఫ్ అంతా సినిమా మామా.
ఈ రోజుల్లో సినిమా తీద్దామంటే చాలా కష్టమైంది. దేని చూడు సెన్సార్ 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 అంటున్నారు. బయట జరిగేదే కదా మేము తీస్తున్నది. చెప్పు ప్రదీప్, బయట జరిగేదే కదా మేము తీస్తున్నది. నేను తీసిన దాంట్లో ఎంతో మంది టాప్ హీరోయిన్స్ అయ్యారు. అంతెందుకు ఈ ప్రదీప్ కూడా నా శిష్యుల్లో ఒకడే. కానీ తను చెప్పుకోడు, నేను చెప్పుకోను, అది మాకు తెలుసు అనుకోండి. గురువు గారు అదే శిష్య, నేను చెప్తున్నాను వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక కొత్తగా సినిమా తీద్దాం అనుకుంటున్నా. అది కూడా నూతన నటీనటుల్ని పరిచయం చేస్తున్నా. నా సినిమాలో స్టార్టింగ్ ఒక బీభత్సమైన ఏ సీన్ అనుకుంటున్నారు? బీభత్సమైన ఎడార్లో వర్షం కాదు, బీభత్సమైన రేప్ సీన్. నాకు ఇండస్ట్రీలో టాప్ రేపిస్ట్ డైరెక్టర్ అని ఒక పేరుందిలే అమ్మా. దాన్ని సార్థకం చేసుకోవాలని కొత్త వాళ్ళని పరిచయం చేయాలనుకుంటున్నాను. అమ్మా హీరో రండమ్మా. హీరో విలన్ రమ్మా. హీరోయిన్ అమ్మా రామ్మా. మంచి అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. వద్దులే అమ్మా మర్యాదలు. ఇప్పుడు మీకు ఒక స్కిట్ ఇస్తాను. ఆ సీన్ మీరు చాలా అద్భుతంగా పండించాలి. ఇప్పుడు నిన్ను కట్టేసి ఉంచుతారమ్మా. నువ్వు ఏం డైలాగ్ చెప్పాలంటే, ఒరే నీ కళ్ళ ముందే నీ లవర్ని నేను రేప్ చేస్తా, ఆ డైలాగ్ నువ్వు ఎట్లా చేస్తావో చెప్పాలి. నువ్వు వద్దు నీ లెవెల్లో నువ్వు ట్రై చేయాలమ్మా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాబు మోహన్ కెమెరా స్టార్ట్ కెమెరా యాక్షన్. ఈరోజు నీ కళ్ళ ముందే నీ లవర్ ని రేప్ చేస్తాను, చూస్తావా? దాన్ని రేప్ చేయడానికి ఈ రోజు రేపని మళ్ళీ ముహూర్తము. నీ గుండెల దమ్ముంటే దాన్ని ఇప్పుడే ఇక్కడే నా కళ్ళ ముందు రేప్ చేసి చూపించరా, చూపించు. నేను చెప్పిన సీన్ ఏంటి, మీరు చేస్తున్నదేంటి? నువ్వు ఈ సీన్ లో ఎట్లా అంటే, నువ్వు ఒక లయన్ లాగా, ఒక లేడి పిల్ల లాగా రోయల్ గా ఉండాలి. అటు కుక్క నేను పంజా కాదు, మీరు నంది. ఓకేనా? మీరు క్రూయల్ గా ఉండాలి, కానీ భయపడాలి. ఓకే, మళ్ళీ ఒకసారి కెమెరా స్టార్ట్ కెమెరా. బసంతి ఇన్ కుత్తో కే సామనే మత్ నాచనా. యాక్షన్. నీ కళ్ళ ముందే నీ లవర్ ని రేప్ చేస్తాను. దాన్ని రేప్ చేయాలంటే ఈ రోజు రేపని మళ్ళీ ముహూర్తాలు. నీ గుండెల దమ్ముంటే నా కళ్ళ ముందు ఇప్పుడే ఇక్కడ దాన్ని రేప్ చేసి చూపించరా, చూపించు. సరే, ఈసారి ఎమోషనల్ గా చేయండి. ప్రేక్షకులు చూసి కంటతడి పెట్టుకోవాలి. నా సినిమాని పండించకపోయినా పర్వాలేదు, కనీసం కాయలాగా ఉండని అండి ఆయన. యాక్షన్. ఈరోజు నీ కళ్ళ ముందే నీకు లవర్ ని రేప్ చేస్తాను, చూస్తావా? దాన్ని రేప్ చేయాలంటే ఈ రోజు రేపు ఎల్లుండని ముహూర్తాలు కూడా నారా. చేయరా, చెయ్యి. నీ గుండెలో దమ్ముంటే దాన్ని ఇప్పుడే రేప్ చేయి. ఏంటి నేను చెప్తున్నదేంటి, మీరు చేస్తున్నదేంటి? బీభత్సమైన రేప్ రేప్ రేప్. ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. సార్ కంటతడి పెట్టాలన్నారు. ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించాలి. మీరు పెట్టొద్దు, మీరు కంటతడి పెడితే వాళ్ళు నవ్వుతారు. చాలా ఫీల్ అవుతుంది. హీరో బాబు, నేను డైరెక్టర్ ని. లోపల నుంచి ఫీలింగ్ రావాలి. ఓకే అమ్మ హీరోయిన్, నువ్వు కొంచెం చూడమ్మా. ఓకే స్టార్ట్ కెమెరా యాక్షన్. ఈరోజు నీ కళ్ళ ముందే నీ లవర్ ని రేప్ చేస్తాను, చూస్తావా? చేయరా, చెయ్యి. దాన్ని నా కళ్ళ ముందే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణం నీ గుండెల దమ్ముంటే రేప్ చేసి చూపించరా, చూపించు. ఏంట్రా నువ్వు హీరోవేనా? సార్ నేను హీరో. ఇట్లాంటి సినిమాలు నువ్వు ఎన్ని యాక్ట్ చేసి ఉండొచ్చురా? ఈజీగా 20-30 చేసి హీరోయిన్ కాపాడుకున్నావారా? నాకు అంత పెద్ద ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ఇస్తే చేసేదాన్ని. నా కర్మ, నువ్వు నాకు దొరకడం, నేను నీకు దొరకడం. మీ అదృష్టం. ఎల్రా ఎల్లు, నీకు దండం, నీకు తీర్మాకు. నేను సినిమా దియా ఏం దియా, నన్ను హీరోగా పెట్టుకొని తీసేంత సీన్ మీకు ఏదో నాకు అర్థమైందండి. అసలే దారుణమైన సీన్ అంటే దాన్ని మళ్ళీ 5 సార్లు రీటేకులు చేసి మరి చేశారు మీరు. చాలా అద్భుతంగా చేశారు. అంటే ఎగ్జాక్ట్ ఎమోషన్స్ వచ్చే హీరోయిన్ దగ్గర నుంచి అయితే. ఇంత పెద్ద శిష్యుడున్నా వీళ్ళు చేయలేకపోయారు, ఏం లాభం? చేయలేకపోయారు. సో ఇప్పుడు ఇక్కడతో దేవుడి దయ వల్ల శాంతియుతంగా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మీరు చేయడం, వాళ్ళు చేసింది ఏంటో కూడా చూడాలి. రైట్, ఆల్ ది బెస్ట్.
ఓకే, సో లాజిక్ గ్యాంగ్ సూపర్ గా చేశారండి మీరు, అద్భుతంగా చేశారు. సో దాని తర్వాత మ్యాజిక్ లో పాప ఆవిడ ఒక్కతనే మిగిల్చి మిగతా ముగ్గురు రెడీ అవుతా అన్నారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, గాడ్ ప్రామిస్. ఇందులో కాజల్ ఎవరు, సమంత ఎవరు? కాజల్ బావా. ఓకే 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 ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి చెప్పండమ్మా? ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు. ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు. అద్భుతంగా ఉంటదండి. ఇందులో ఏ దారుణాలు జరిగినా ప్లీజ్ దయచేసి ఎవరు భయపడద్దు. హియర్ వి గో, ఆల్ ది బెస్ట్. నేను లోపలికి వెళ్తున్నాను, వచ్చే వరకు వంట వండి పెట్టండి. మన సీక్రెట్లని బయటపడే రోజు వచ్చింది. ఏమేంత దారుణం. మా నాయన వంట చేయమని చెప్పాడు కదే, నాకా రాదు. మా పెద్ద వచ్చా వంట పెడితే తిని పెడతాను ఇక్కడ. అందుకే నా అలా పెంచు బాడీని మొత్తం. చూడటం లేదా? యాక్చువల్గా నువ్వు పెద్దానివేగా, ఎంగేజ్మెంట్ లో నీ వంట చూసే కదా పెళ్లి చేసుకుంది. అది మా అమ్మ చేసింది. అవునా? అంటే నువ్వు బెబ్బెబ్బానేనా? అయ్యో చెట్. నేను కూడా వంట చేద్దాం అంటారులే. ఆన్లైన్ అంటాడు కదా, అది చెయ్యి. ఆన్లైన్ లో బుక్ చేస్తే ఇప్పుడు కాదు వచ్చేది. మా నాయన పడుకొని రేపు తెల్లారిన తర్వాత వస్తుంది. అంతవరకు వెయిట్ చేయలేడుగా. చేయకుంటే చేయకపోని ఆయన చేసి పెట్టమను, తిని పెడతా. ఎందుకు పెంచావే నువ్వు నీ బాడీ మొక్కమో చిచ్చి. నువ్వు నీ తాటి మొక్క పిచ్చి. నీ ఏషాలు నువ్వు నీ నీతో మాట్లాడడం వేస్తే, నీతో మాట్లాడడం వేస్తే. దేవుళ్ళని భర్తని కొట్టేశాను. ఏమండి క్షమించండి అన్న, క్షమించండి ప్లీజ్ అండి. నువ్వు కడుపుకి అన్నం తింటావా, బిర్యానీ తింటావా? నువ్వేం తింటావా? నేను కూడా అదే తింటా. తింటున్నా. మీరు ఆపండి. ఎంతో మోకాలు వేసుకుని నువ్వు వచ్చావు. అక్క కొట్టామే మా నాయన్ని. చూసుకోలేదండి, అది అని మీ మీద చేయబడిందండి. నన్ను అంటావేండి ముద్దులు స్టమ్ మొక్కదా? నువ్వే నీ వల్లే గొడవ వచ్చింది మొత్తం. ఏమండి మనం వెళ్దాం రండి. ఆవిడికి విడాకులు వద్దండి. లేదండి, నాతో ఉంటే మొత్తం సుఖాలు నీకే వస్తాయి. ఏమండి బాబోయ్, మీ ఇద్దరితో నేను వేగలేను. అక్క ఇప్పుడు ఎలాగే మా నాయన వెళ్ళిపోయాడు. చూసావుగా, ఉన్నాడుగా సుధీర్ బాబు అక్కడ. ప్రదీప్ బాబు ఉన్నాడు కదా. ఓకే ఓకే ప్రదీప్ బాబు వెళ్ళిపోదాం రా. ఓకే, వెల్ డన్, సూపర్, బాగా చేశారు. చాలా అద్భుతంగా కుదిరింది. అసలు అలా చేస్తారని నేను అనుకోలే, అంత బాగా చేశారు మీరు. డైరెక్షన్ మహిమ. అసలే దారుణమైన సిచ్యువేషన్ అంటే దాన్ని మళ్ళీ 5 సార్లు చేయించావమ్మా నువ్వు. నా శిష్యుడు నువ్వేనన్న అట్లా అంటే ఎట్లా? శిష్యుడు నువ్వు నేనే కాబట్టి 200 పాయింట్స్. చాలా దారుణాలు జరిగాయి. 1+1 ఆఫర్, సిచ్యువేషన్ కూడా బాగా కుదిరింది. వెరీ గుడ్, 100 పాయింట్స్. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ 90 సెకండ్స్ లో ఆడతారు మీరు.
ఈ టాస్క్ మీరు ఫినిష్ చేస్తే టైటిల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామాలో 90 సెకండ్స్ టైం ఉంటుంది మీకు. 90 సెకండ్స్ లో ఎన్ని బెలూన్లు పేలిస్తే అన్ని 100 పాయింట్లు. అయిపోయింది, అంతే, సింపుల్. కానీ బుడగని పేలిస్తే, ఓకే, ఆ చేతితో పేలిస్తే చేతుల్లో పెడతాయి కదా, అందుకని టోపీలు ఇస్తాను. టోపీకి ఎడ్జ్ లో సూది ఉంటుంది. ఇటు పక్క మీ టీం పార్ట్నర్ రింగ్ లో నుంచి బాల్ ని గుద్దుతారు. అది ఎగురుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. అది గాల్లో ఉన్నప్పుడే పేల్చాలి, కింద పడిపోయే లోపల. కనీసం ఒంగునే ఇలా పేల్చేసుకోవచ్చు, కానీ అది నేల మీద తగలకూడదు. తగిలిన బెల్లు కౌంట్ ఉండదు. సో మీ నలుగురు ముందు ఆడతారు కాబట్టి ఎవరిద్దరు ఇసురుతారు, ఎవరిద్దరు పేలుస్తారో డిసైడ్ చేసుకోండి. రండి రండి రండి, కమాన్. సో 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. జాగ్రత్తగా బెలూన్ తీసుకుని ఒకటే ఒక కొట్టుడు అని కొడితే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు గుచ్చుతారు. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే మనసులే సాధించే గుండు కన్నా మాటలు స్పీడున్నోడు. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. ఓకే, 11 బుడగలు పేల్చారు. 1100 పాయింట్స్ వచ్చాయి మీకు. వెల్ డన్. సో ఇసిరే వాళ్ళ చేతిలో ఉందన్నమాట. వాళ్ళు కరెక్ట్ గా ఇసిరితే పేల్చే వాళ్ళది ఏముంది, సూత్తో గుచ్చడమేగా. సో 1100 పాయింట్స్ యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ ఇప్పుడు 1700 అయింది. వాళ్ళకి 1800 కావాలి గెలవాలంటే. వాళ్ళ దగ్గర 800 ఉంది. అంటే 10 బుడగలు పేలిస్తే వాళ్ళకి టైటిల్ వస్తుంది. 10 కంటే తక్కువ పేలిస్తే మీకు టైటిల్ వస్తుంది. హియర్ వి గో. ఓకే, హియర్ వి గో. మీ టార్గెట్ 90 సెకండ్స్ లో 10 బుడగలు పేల్చాలి. మీరు రింగ్ దాటడానికి లేదు కాబట్టి ఒక కాల్ రింగ్ మీ పెట్టి రింగ్ ని ఆపుకోండి. సో రింగ్ కదలకుండా ఉంటుంది. అప్పుడు మీరు అదే పొజిషన్ లో ఉండాలి. 3, 2, 1 గో. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. గెలిచండి యుద్ధంలో స్పీడురా. మనసులే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా. బాండ్ గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. ఓకే, ఇంతకీ అసలు విషయం చెప్పనా? ఈ ఇద్దరు చాలా ముద్దుగా ఆడి
బెలూన్ మీ దాకా కూడా రానివ్వలేదు వాళ్ళు. మీ దాకా వస్తే కదా పాపం మీరు పేల్చే. బట్ మీ వంతు మీరు ట్రై చేశారు, వీళ్ళ వంతు వీళ్ళు అక్కడెక్కడో గాల్లోకి ఇసురుకున్నారు. వెళ్ళిపోతాయి. సో 7 బెలూన్స్ పేల్చారు. 700 పాయింట్స్ తో మీ టోటల్ స్కోర్ అయింది 1500. వెల్ ప్లేడ్, సూపర్. సో ఆ 2 హెల్మెట్లు అక్కడ పెట్టేయండి, మీరిద్దరు ఇటు వచ్చేయండి. తారుమారైంది కొంచెం. స్టార్టింగ్ లో బీభత్సమైన లీడ్ లో ఉన్న మీరు లాస్ట్ రౌండ్ లో ఆడిన దాన్ని బట్టి 1500 లో వాళ్ళు ఆగితే ఇట్స్ మై లాజిక్. ఇవాల్టి విన్నర్స్ లాజిక్ గ్యాంగ్ విత్ 1700 బాయ్. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. తుప్పర్ వాన లెక్క సప్పుడు చెయ్యకుంట సలువ సేయు సంగతేందు సురువాయను. ఏ సింపిరి గాలులొచ్చి సెంపాలు దువ్వినట్టు సిరునవ్వు మల్లె పువ్వు కురుదాయను. వెల్ ప్లేడ్. సో మీకు ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వోచర్స్. మీ ఇద్దరు కార్డ్స్ కూడా వాళ్ళకి ఇచ్చినారు, బాగా షాపింగ్ చేస్తారు. అండ్ మీ 8 మందికి చాలా థ్యాంక్స్ మా షో వచ్చినందుకు. వాళ్ళిద్దరికి మీరు ఇచ్చేసేయండి. అయ్యో లేడీస్ ఫస్ట్ రిజర్వేషన్. రిజర్వేషన్ అందరూ కలిపి మీకు ఇష్టం. వెరీ గుడ్, సో స్వీట్ ఆఫ్ యూ. బట్ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ కెరియర్స్ లో. గుడ్ లక్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ. జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. దుప్పర్ వాన లెక్క సప్పుడు చెయ్యకుంట సలువ సేయు సంగతేందు సురువాయను. ఏ సింపిరి గాలులొచ్చి సెంపాలు దువ్వినట్టు సిరునవ్వు మల్లె పువ్వు కురుతాయను.